రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అందుకోలేక బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో మార్కెట్ మొత్తాన్ని కోల్పోయే స్టేజ్ కు వచ్చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమాతో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా డీసెంట్ లెవెల్లో బజ్ అయితే ఉండగా వరుణ్ తేజ్ కి ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అవుతుందన్న నమ్మకంతో అందరూ ఉన్నారని చెప్పాలి. మేకర్స్ కూడా మరీ అత్యాశకు పోకుండా నార్మల్ గా ఈ సినిమాను చాలా తక్కువ రేట్స్ కే బిజినెస్ ను క్లోజ్ చేశారు. ఓవరాల్ గా నైజాం లో 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను, సీడెడ్ లో 1.5 కోటి రేంజ్ లో బిజినెస్ ను, కోస్టల్ ఆంధ్ర మొత్తం మీద 5 కోట్ల మేర బిజినెస్ ను అందుకుంది ఈ సినిమా. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10.5 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ తో కలిపి మొత్తం మీద మరో 2 కోట్ల మేర బిజినెస్ ను దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 12.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను ఈ సినిమా దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 13 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్ గా వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే బిజినెస్ చాలా తక్కువగానే జరిగింది. అదే టైంలో వరుణ్ తేజ్ ప్రజెంట్ ఫామ్ దృష్ట్యా సేఫ్ బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. జస్ట్ హిట్ టాక్ కనుక వస్తే బాక్సాఫీస్ దగ్గర చాలా ఈజీగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.